జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఏమనిపిస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత? మీరు చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు, తిరిగి ఉంటారు, ఇంకెక్కడ ఏదో చేస్తుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే కంపారిజన్? లాట్ ఆఫ్ డిఫరెన్స్ టుడే. దో అంటే మేము చిన్నప్పుడు ఆడుకొని పెరిగాము, ఇంకోటి అన్ని వదిలిపెడితే టుడే ఐ లుక్ అప్ టు హిమ్ యాజ్ ఎ హీరో. రియలీ. సో ఐ am proud to be his friend or relation or anything. I look up to him as a hero. And today what I really feel is నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉండేదన్న, ఏంటంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ అని పెట్టేవాళ్ళు. అవును, రాజశేఖర రెడ్డి గారు అవును పెట్టి ప్రజా దర్బార్ అంటే చాలామంది వెళ్ళి మార్నింగ్ కలిసి ఇవన్నీ రిప్రజెంటేషన్స్ ఇచ్చేవాళ్ళు. సో నేను ఒక సమ్ గుడ్ మూమెంట్లో ఐ ఫౌండ్ అవుట్ ఎందుకు మనము ప్రజా దర్బార్ పెట్టట్లేదు అనే ఒక క్వశ్చన్ నా దగ్గర నుంచి వెళ్ళిందన్న జగన్ గారికి. వెళ్తే సో హీ టోల్డ్, నేను ప్రజా దర్బార్ పెట్టడంలో తప్పేం లేదు, కానీ వాళ్ళకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో సమస్యలు ఉన్నాయి, నేను ఇవన్నీ పెట్టాను, ఊర్లో సచివాలయాలు పెట్టాను, ఆర్బీకే సెంటర్స్ పెట్టాను, ఇవన్నీ పెట్టాను. సో ప్రజలనే వాళ్ళు నా దగ్గరికి మళ్ళీ ఒక కంప్లైంట్తో నాకు ఈ పని అవ్వలేదు సార్ అని చెప్పి నా దగ్గరికి వస్తే ఒక అప్లికేషన్తో, సో నేను సీఎం సీట్లో కూర్చున్న దానికి అర్థం ఏముంది అని అడిగారు. సో సిస్టమ్ రన్ చేయించాలి. ఆయన ఏంటంటే ఇంకా బేసిక్గా ఎవ్రీథింగ్ వాట్ దే నీడ్ డోర్ స్టెప్కి పెడుతున్నా, ఇంటింటికి పంపిస్తున్నా, ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తున్నా. సో మళ్ళీ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ మార్క్ వేసుకుని అప్లికేషన్ తీసుకొచ్చే పరిస్థితి లేకుండా చేయాలనే దానికే నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు ప్రజలు. మళ్ళీ ఇవి అందలేదు అవి అందలేదు అని చెప్పేసి వాళ్ళు మళ్ళా లెటర్లు ఎత్తుకొని వస్తే నేను సీఎం కుర్చీలో కూర్చోడానికి అర్థం ఏముంది అని అడుగుతున్నాను. లెటర్లు తీసుకొచ్చే అవసరం లేకుండా పనిచేయడం. ఓకే, సో మాక్సిమం క్వాలిటీ టైం దాని మీద పనిచేయాలి. ఓకే ఓకే ఓకే. సో దట్స్ వై వెన్ ఐ హర్డ్ ద ఆన్సర్ ఐ జస్ట్ సెల్యూటెడ్. అంతే, ఇంకా నాకు ఎట్లా అంటే కానీ ఇంకా ఇది అంటే ఎవరు ఆలోచిస్తారన్న ఒక మాట చెప్తున్నాను. మనం కూర్చున్న కుర్చీకి అంత వాల్యూ అంటే ప్రజలు మనం ఈడ కూర్చోబెట్టారు అంటే ఈడ కూర్చోబెట్టిన దానికి అంతే మనం ప్రజల పట్ల మన లాయల్టీ ఇవన్నీ చూపించి వాళ్ళను మహారాజుల్లాగా ప్రతి ఒక్క పని కానీ వాళ్ళను ఒక సీట్లో కూర్చోబెట్టేసి ప్రజలను కూడా లైక్ రియల్ సర్వెంట్ టు పీపుల్. వాట్ ఐమ్ సేయింగ్, లైక్ రియల్ సర్వెంట్ టు పీపుల్, హీ ఈస్ డూయింగ్ థింగ్స్ టు దెమ్. బయట నుంచి ఉన్న జనరల్ పర్సెప్షన్ ఏంటంటే, సరే ఇప్పుడు మీడియా పెరిగింది, చాలా మంది చాలా తెలుస్తుండే, పులివెందులు అనగానే మొత్తం వైఎస్ వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచేస్తూ ఉంటారు అక్కడ అనేది. సో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే చూస్తుంటారు కదా న్యాచురల్గా. బట్ ఇప్పుడు ఆయనలో వచ్చిన చేంజ్ చూసిన తర్వాత ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరిగింది, ఎలా జరిగి ఉంటుంది, ఎక్కడ జరిగి ఉంటుంది అని చెప్పి అనుకుంటారు మీరు? సో సర్వీస్ చేయకపోతే జనాలు ఓట్లేరు అనే దానికి ఎగ్జాంపుల్. సో ఎలా మారాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ మారాడు? జగన్మోహన్ రెడ్డి తన కష్టాల్లోంచి తను మళ్ళీ పుట్టాడన్న. అంతే కదా, తను మళ్ళీ పుట్టాడన్న. గుడ్ వర్డ్. తన కష్టాల్లోంచి తను మళ్ళీ పుట్టాడు. ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్ వస్తుంది అన్న, నాకు కావచ్చు మీకు కావచ్చు ఎవరికైనా జీవితంలో. మనము ఒక ఆయన పుట్టింది రాజశేఖర్ గారి కొడుగ్గా. ఆయన కావాలనుకుంటే he can be anywhere. He could have been somewhere, some in foreign country, something. But ఎందుకు ఆయన తన ఫాదర్ లెగసీ తీసుకొని ప్రజల్లో నుంచి మళ్ళీ వచ్చిన తను కాలేకపోయాడు 2014లో. సో మళ్ళా కష్టాలు ఫేస్ చేశాడు. సో నేను అనేది అదే అన్న, వాళ్ళ ఫాదర్ లెగసీ నుంచి అలాగే కూర్చోమంటే ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డిని మనం చూసేవాళ్ళం కాదు, జనం చూసేవాళ్ళు కాదు, సర్వీసెస్ కూడా ఉండేదో తెలియదు. అవును. సో అండ్ టుడే చాలా మంది అంటారు ఇది రాజశేఖర రెడ్డి గారి మార్కు ప్రభుత్వం కాదు ఇవన్నీ అనేసి. నేను ఒకటే అంటా అన్న, వీ షుడ్, మన ఫాదర్ లెగసీ అనేది ఉండొచ్చు కానీ మన మార్క్ మనం పెట్టిపోవాలి. కరెక్ట్, మన మార్క్ మనం పెట్టిపోవాలి. సో దిస్ ఈస్ జగన్మోహన్ రెడ్డిస్ మార్క్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ఏపీ పాలిటిక్స్ ఫర్ లాంగర్ పీరియడ్. ఐ హ్యావ్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఆయన మార్కు ఇంకా కొన్ని ఏళ్ళు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అన్న. చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అనే ఇది ఉండేదా? ముఖ్యమంత్రి కావాలనేది లేదు, అదేం అది మరీ అంత ఇదిగా ఏం లేదు. జనాలు అనేంత బయట చర్చించుకుంటారు అంత లేదన్న. ఆయన వాళ్ళ ఫాదర్ని కూడా దించేసి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. అస్సలు రకరకాలుగా
పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండింది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి? పాలిటిక్స్ ఉండిందన్న. ఈవెన్ నాకు తెలిసి కూడా మన పార్టీ పెట్టేటప్పుడు కూడా ఆయన పెద్దలంటే ఎంత గౌరవం అంటే నేను అక్కడ ప్రత్యక్షంగా నేనున్నా. ఆ రోజు కూడా మన వివేకం మామని అంటే జగన్ గారు చిన్నాన్న గారిని కూర్చోబెట్టి పార్టీ పెట్టే ముందు కూడా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు, చిన్నాన్న నువ్వు ముందుండి పార్టీ నడిపించాలి, మేమంతా వెనకలు ఉంటాము అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. బయట ప్రజలు పార్టీని ఆయన్ని లీడ్ చేయమని ఆయన్నే మీరు ముందుండి నడిపించండి, మీరు ఎలా చెప్తే అలా వింటాను అని ఉన్నారు. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. సో ఇవన్నీ అయిపోయినాయి అన్న. బట్ నేనేది ఏమంటే ప్రజలు అనుకునేంతగా ఈజ్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్. ప్రజలు అంటే సెక్షన్ ఆఫ్ మీడియా. నేను ప్రజలంటే నేను మన ప్రజల గురించి మాట్లాడతాను. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ, ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ పీపుల్ కానీ, ఇలా వాళ్ళు అనుకున్నట్టు హీస్ నాట్. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకై బయటకు వచ్చి చెప్పే కాదు, ఆయన చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కాబట్టి మీలాంటి వాళ్ళు ఎండర్స్ చేస్తే నేను ప్రత్యక్షంగా ఆడు ఉన్నా అని చెప్తున్నాను. ఈ జరిగిన రోజు నుండి నేను ప్రత్యక్షంగా ఉన్నా నేను. సో ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. హీ గివ్స్ లాట్ ఆఫ్ వాల్యూ టు ఎల్డర్స్. అన్నీ ఉన్నాయి. బట్ జనాలకు అంటే some section of people అనుకునేదానికి we can't do anything. So he's a super hero as for you? Yes, absolutely. He's my hero. Okay, right. అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన చర్చ సరే, మీ ఫ్యామిలీ ఇష్యూస్ నేను అంత లోపలికి పోయి మాట్లాడు, కానీ అవినాష్ రెడ్డి గారి పైన కూడా ఈ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ అనాలా, లేకపోతే అది నిజమేంటో అబద్ధమేంటో భగవంతుడికి తెలుసు. ఆయన ఒక హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఒక చిన్న దీనికి చెప్తున్నాను. జగన్ గారు మొన్న మీటింగ్లో చెప్పారు ఏమనంటే, అవినాష్ మాకన్నా చాలా చిన్న పిల్లోడు అని. 12 ఏళ్ళు. అంటే ఆయన చెప్పిన చిన్నపిల్లోడు అన్నదానికి రియలీ చిన్నోడే మా అందరికన్నా. ఎందుకంటే నేను కూడా ఎత్తుకొని తిరిగా అన్న అవినాష్. నేను కూడా ఎత్తుకొని తిరిగా. అవినాష్ ఈస్ ఎ వెరీ సోబర్ పర్సన్ అండ్ వెరీ నైస్ గై అన్న. నేను చిన్నప్పటి నుంచి ఇంకా నేను ఎత్తుకొని తిరిగా అంటే మీకు ఇంకా ఇంట్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంట్లో పరిస్థితులు చాలా మంచివాడు. ఇట్లా ఇంతమంది ఇంత బుద్ధి చల్లుతున్నా కూడా నేను ఏ రోజు కూడా నేను అసలు ఇలా చేసిన ఊహకు కూడా ఎవరికి లేదన్న మా ఫ్యామిలీలో. హీఈస్ దట్ క్లీన్ ఎ బాయ్. అంటే మాకు చిన్నపిల్లోడే కదన్నా. ఇప్పుడు 10 మంది అంటారు చిన్నపిల్లోడు అయితే బడి పంపించకూడదు అని కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అది అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది అన్న. చిన్నోడు అంటే మాకు చిన్నోడని అంతే. సో 12 ఏళ్ళు పెద్దోడు అంటే 10 ఏళ్ళ పిల్లోడు చిన్న పిల్లోడు ఎత్తుకుని ఆడిస్తుంటారు అంతే కదా. ఇప్పుడు 12 ఏళ్ళు చిన్నోడు అంటే మేము ఎత్తుకొని ఆడిచ్చినోడే కదా అంతే. సో హీఈస్ ఎ క్లీన్ మ్యాన్. హీఈస్ ఎ క్లీన్ మ్యాన్ డెఫినెట్లీ. సో ఈ క్యాంపెయిన్ వీళ్ళు చేస్తున్న నెగిటివ్ క్యాంపెయిన్ నష్టం చేయదా ఏమి? దానికి దేవుడు ఉన్నాడన్న. దానికి దేవుడు ఉన్నాడా? దానికి దేవుడు ఉన్నాడన్న. నేను క్లీన్ అంత వరకు చెప్తాం కానీ 10 మంది 10 రాళ్ళు వేస్తారన్న. దానికని మనం భయపడే ఇంకోటో చేయకుండా ఐ వాంట్ అవినాష్ ఆల్సో టు బి వెరీ స్ట్రాంగ్, ఫేస్ దిస్ వెరీ స్ట్రాంగ్లీ. ఎందుకంటే న్యాయం మన వైపు ఉన్నప్పుడు లెట్ us face it very strongly. He has to face. Yeah, we have to face. సో ఇప్పుడు వీళ్ళంతా ఓన్లీ అవినాష్ వరకు, జగన్ వరకు, భారతి వరకు వీళ్ళ వరకే చూస్తున్నారు. కానీ ఎక్కడో బతుకుంటున్న మాలాంటి వాళ్ళని కూడా అన్న. మేము ఎప్పుడో నేను బెంగళూరులో ఉంటాను అన్న. నాకు ఏదో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. బెంగళూరులో ఉంటాను. బెంగళూరులో కూడా అలా చూస్తారన్న మమ్మల్ని. ఎందుకంటే ఇది ఫ్యామిలీ మీద ఎంత పడతా ఉంది ఇంపాక్ట్ అనేది వీళ్ళు ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు ఎవరికో తెలుస్తుంది ఇదో పలానా వాళ్ళ అవినాష్ వాళ్ళ కజిన్ అనో ఇదన్నా. చేయని తప్పుకి వాళ్ళే కాకుండా ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో అంతమంది మేము అనుభవిస్తున్నాం, సఫర్ అవుతున్నారు. దూరంగా ఉన్నా కూడా సఫర్ అవుతున్నాం. అంటే అలా మాట్లాడుకుంటే ఒక ఇబ్బంది కనిపిస్తుంది, అంతే కదా, ఇబ్బంది అనిపిస్తుంది కదా. సో మీ టాస్క్ మిషన్ జమ్మలమడుగు. సో ఏంటి లాస్ట్ టైం మెజార్టీ కొట్టేస్తారా? లాస్ట్ టైం 50,000 అబోవ్. ఈసారి మా ఎమ్మెల్యే కాదు 70,000 అబోవ్ అని చెప్తున్నారు. సో ఆ టార్గెట్ని అచీవ్ కావాలా. అట్ ద సేమ్ టైం ఎంపీ గారి కోసం కూడా లాస్ట్ టైం 3 lakhs అబోవ్ మెజార్టీ. సో వీ వాంట్ హిమ్ టు విన్ విత్ 4 lakhs అబోవ్ మెజార్టీ దిస్ టైం.